వేర్కోజ్ వెయిన్స్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. యా సారీ సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సిరి అండి. సిరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వనస్థలిపురం నుంచి మేడం. ఏజ్ ఓకే, మీ ఏజ్ అమ్మా? ఏంటి మేడం? మీ ఏజ్ ఏంటి? మీ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ 29 అండి. 29 ఇయర్సా? సో మీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకు కాదు మేడం. ఓకే అమ్మా, చెప్పండి ఎవరిది ప్రాబ్లము? వాళ్ళ ఏజ్ చెప్పండి, వాళ్ళ ప్రాబ్లం చెప్పండి. మా అమ్మగారు అండి. ఓకే, మీ అమ్మగారు ఏజ్ ఎంత ఉంటుందమ్మా? మా అమ్మగారికి 60 లోపల ఉంటుంది మేడం. 55 56 ఉంది. ఓకే, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి తంది? మా అమ్మగారికి అండి కొంచెం ఒళ్ళుగా ఉంటారండి, కొంచెం ఒళ్ళు ఉంటుంది. ఓకే, వెరికోస్ ప్రాబ్లం అండి. అంటే బాగా పెయిన్ వస్తున్నాయి, అంటే పచ్చగా ఉబ్బిపోయింది థైస్ దగ్గర నుంచి కూడాను. థైస్ దగ్గర నుంచి బాగా ఉబ్బిపోయాయి. సో అక్కడ ఏమైనా బ్లాక్ స్పాట్స్ లాగా మచ్చలు ఏమైనా వచ్చినాయమ్మా? లేదు, అలాగే పచ్చగానే కనిపిస్తున్నాయమ్మా, ఇంకేం కనిపించలేదు. ఓకే, కాళ్ళ దగ్గర వాపులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే వెరికోస్ అనేది థైస్ దగ్గర నుంచి అట్లా కనిపించాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువై కాళ్ళ దగ్గర కూడా కొంచెం పచ్చగా కనిపిస్తున్నాయి నరాలు. ఓకే అమ్మ కొంచెం ఎక్కువ వంట చేస్తుంటారండి, ఎక్కువ వంటల దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటారు. ఓకేమ్మా, సరే మరి డాక్టర్ గారితో చెప్తాను, మీ ప్రాబ్లం ఏంటో సొల్యూషన్ చెప్తారు. లైన్లో ఉండండి. నమస్కారం సార్. ఒక నిమిషం అమ్మ. మా సార్ వాళ్ళ అమ్మగారు ఏజ్ వచ్చేసి 56 అలా ఉంది. తనకు వచ్చేసి అంటే ఆ మోకాల నుంచి కింది వరకు నరాల ప్రాబ్లం, వెరికోస్తో ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. పిగ్మెంటేషన్ ఉందా? పిగ్మెంటేషన్ లేదు అంటే వాపు ఉంది. వాపు ఉంది. వాపు ఉంది, పెయిన్ ఉంది. పెయిన్ ఎక్కువగా నిల్చొని కుకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. పైన వీన్స్ ఏమైనా కనిపిస్తుంది, నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. ఓకే, నరాలు ఏమైనా పిగ్మెంటేషన్? బ్లాక్ ఇష్యూ పిగ్మెంటేషన్ ఏం లేదు. నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయా? నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయా అమ్మా? అవునండి, నరాలు ఉబ్బినట్టు కనిపిస్తున్నాయి. అదొకటి ప్రాబ్లం కనిపిస్తుంది. సో ఆమె చెప్పింది క్లియర్ గా, నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి, కాళ్ళు లాగటం, మోకాల దగ్గర నుంచి కింద వరకు కాళ్ళు లాగటం అని చెప్పారు. కాబట్టి అప్పుడు డెఫినెట్ గా వ్యార్కోజ్ వీన్స్ సంబంధించిన ప్రాబ్లమే. దానివల్లే ఆమెకి నరాల్లో ఉబ్బటం కానీ వాపులు రావటం కానీ ఉంది. అయితే పిగ్మెంటేషన్ అవి లేవు కాబట్టి, ఇంకా కొంచెం ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ పిగ్మెంటేషన్ అవి రావు కాబట్టి ఈ స్టేజ్లోనే వాళ్ళు ఒక ఎండోవాస్కులర్ సర్జన్ కనుక కలిసినట్లయితే వాళ్ళు డాప్లర్ స్కాన్ అని ఉంటుంది. ఆ డాప్లర్ స్కాన్ చేస్తే లోపల స్టేటస్ ఏంటి, వీన్ స్టేటస్ ఏ గ్రేడ్లో ప్రాబ్లం ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని వాళ్ళు క్లాసిఫై చేసి దాని ప్రకారంగా ఇంకేం ట్రీట్మెంట్ అయితే సూటబుల్ అవుద్దో అది చేస్తారు. దాంతోపాటు ఎక్సర్సైజెస్ ఏం చేసుకోవాలి, తర్వాత స్టాకింగ్స్ లాంటివి వాడుకోవాలా, డైట్లో ఏ మార్పులు చేసుకోవాలి అని కూడా చెప్తారు. కాబట్టి దగ్గరలో ఉన్న ఎండోవాస్కులర్ సర్జన్ కలిస్తే వాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు కలిస్తే మంచిది. సో విన్నారు కదమ్మా డాక్టర్ గారు చెప్పింది. ఒకసారి మీరైతే ఎండోవాస్కులర్ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మీకు సంబంధించిన వాటికి ట్రీట్మెంట్ అయితే దొరకడం జరుగుతుంది. సో డాక్టర్ గారిని సంప్రదించాలి అంటే శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా మన శ్రీనివాసరావు సార్ని విజిట్ చేయొచ్చు కూడా. సో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నానండి. సో సార్ చెప్పినట్టుగా ఒకసారి మీరు కన్సల్టెంట్ చేసినట్టయితే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. సార్ మరి ఇప్పుడు మనం